చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలు వయస్సును అడ్డు పెట్టుకొని సేవ చేయరండి. వయస్సును అడ్డు పెట్టుకొని సేవ చేయరు. చిన్న పిల్లవాడండి, ఇప్పుడే కాదు, యవనస్తుడు ముందు ఎడ్యుకేషన్ అయిపోవాలి. ఎడ్యుకేషన్ అయిపోయిందా ముందు ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చిందా ఇంకొకటి. ఆలోగా వయస్సు పెరిగిందా వృద్ధాప్యం. ప్రియమైన వారలారా, ఎప్పుడు కూడా సేవకు ఏదో ఒక సాకు చెప్పుకొని సేవను అవాయిడ్ చేసేటువంటి దేవుని జనాంగమా, దేవుడు హగ్గైని వాడుతుంటున్నాడు. ఏ వయస్సు అండి? 70 సంవత్సరాల వయస్సులో. ఎటువంటి వయస్సులో దేవుడు సేవకు పిలుస్తున్నాడు? మోషేకు 80 ఏండ్లు, ముసలివాడే కదా. మరి దేవునికి తెలియదా మోషే యొక్క వయస్సు? అహరోను వయస్సు 83 ఏండ్లు, ప్రధాన యాజకుడిగా పిలిచాడు. దేవునికి తెలియదా 90 సంవత్సరాల వయస్సులో యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు. బాలుడై ఉండగా సమూయేలు అని పిలిచాడు. యవనస్తుడై ఉండగా తిమోతిని పిలిచాడు. యేసు ప్రభుకు ప్రతి వయస్సు కావాలి. ఆయన సంఘాన్ని కట్టేదానికి, ప్రజల యొక్క రక్షణ కొరకు దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఏ వయస్సు అయినా దేవుడు కోరేటువంటిది ఏంటి? నీ జీవితంలో నువ్వు దేవుని ఇంటిని కట్టాలి. ప్రతి వయస్సులో సెట్ అపార్ట్ అ టైం. నీ జీవితంలో ఒక టైం ప్రక్కన పెట్టు. దేనికి? యేసు ప్రభు యొక్క బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం ఏంటది? సంఘాన్ని కట్టేదానికి నీ పాత్ర ఏంటి? నువ్వు సంఘాన్ని కట్టే వ్యక్తివిగా ఉంటావా? దేవుడు నీ ఇంటిని కడతాడు. లేదా సంఘమును కట్టే పనిలో నీవు ఇన్వాల్వ్ కావా? దేవుడు నీ ఇంటిని కట్టకుండా ఉంటాడు. నువ్వు దేవుని ఇంటిని కట్టవా? నీ ఇల్లు కట్టబడని రీతిగానే ఉంటుంది. ఏది ప్రియమైన వారలారా దేవుని సేవ చేయకుండా మనల్ని అడ్డుకునేది?